హాయ్ అండి. ఈరోజు స్టోరీ పేడ పురుగు సవాల్. అనగనగా ఒక చెట్టు నీడ కింద గల పేడ కుప్పలో ఒక పేడ పురుగు నివసిస్తూ ఉండేది. అది పేడ కుప్ప అంతా తిరుగుతూ దానిలో చిక్కుకున్న క్రిమికీటకాలను తింటూ జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక ఏనుగు ఆ దారి గుండా వెళుతున్నది. అది చాలా ఆకలితో ఉన్నది. అందుకని ఏనుగు చెట్టులోని కొన్ని కొమ్మలను విరచసాగింది. పేడ పురుగు ఏనుగుకు చిరాకు కలిగించాలని చిన్నగా శబ్దం చేయసాగింది. కానీ బలవంతమైన ఏనుగు దాని శబ్దాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదు. పేడకుప్ప చాలా రోజులది కావడంతో దాని నుండి వచ్చే భయంకరమైన దుర్గంధాన్ని భరించలేకపోయింది ఏనుగు. ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా పేడపురుగు దాని దగ్గరకు ఎగురుతూ వచ్చి, "ఓ ఏనుగు, నీవు నేను చేస్తున్న శబ్దాన్ని విని భయపడుతున్నావు కదా, అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు అంతేనా? చూసావా నేను నిన్ను నిజంగా ఎలా భయపెట్టానో" అని అన్నది. ఆ మాటలకు ఏనుగు నిజంగానే అడవి జంతువులా మారిపోయింది. ఒక్కసారి తన తొండంతో గట్టిగా గాలి వదిలింది. పేడపురుగు ఏనుగుకు కనిపించనంత దూరంలో ఎగిరిపడింది. ఏనుగు అక్కడి నుండి ఏమీ జరగనట్టు తన దారిన తాను వెళ్ళిపోయింది. చూసారు కదండి ఈ స్టోరీలోని నీతి. మనము ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.